గయ్యాకు రమణ కొంచెం ఉమేష్ అలా కనిపించాలండి. వెరీ గుడ్. పైకి ఈరోజు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి పండుగ సంవత్సర పండుగను అనుసరించి ఇందిరానగర్ వాసులు కానీ లక్ష్మీనగర్ కానీ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఇక్కడ సమావేశం అయ్యి జూన్ నెలలో జరగబోయే పండుగ కొరకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉండడం మా చేతుల ద్వారా చాలా సంతోషదాయకం. ఎక్కడైనా జరిగితే ఊరు పండుగ అని చెప్పేసి అంటారు, కానీ ఇక్కడ మా గ్రామంకి వచ్చేసరికి ఇది ఊరు పండుగ కాదు, శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి తాలూకా కుటుంబ సభ్యుల తాలూకా పండుగ. దీనికి ఈ విధంగా చెప్పడం కోసం మేము చాలా చాలా గర్విస్తున్నాము. అలాగే జూన్ 16 పుట్ట బంగారం, 17వ తారీఖుని సారి ఊరేగింపు, 18వ తారీఖుని ప్రధాన పండుగ చేయడానికి గ్రామోత్సవం కానీ మా తోటి నాయకులందరూ కూడా తీసుకుని ఒక మంచి నిర్ణయం. అందరూ ఈ కార్యక్రమాన్ని సహృద్భావంతో దిగ్విజయంగా ముగిస్తారని చెప్పి ఆలోచిస్తూ శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి తాలూకా పండుగని చిరస్మరణీయంగా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా పండగ చేస్తే మోదకొండమ్మ అమ్మవారి పండుగ ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తూ ప్రతి భక్తుడు కూడా తమ పండుగ అని చెప్పి ఈరోజు చేయడం అన్నది చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి గుళ్ళోని. అవన్నీ కూడా మా తాలూకా ఎమ్మెల్యే గారు అయినటువంటి పిజేఆర్ నాయుడు గారు కానీ తాలూకా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు గ్రామ నాయకులతో కూడా కలుసుకొని ఇవన్నీ కూడా కార్యక్రమం చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 16, 17, 18 చంద్రబాబు వార్డు అది ఇంద్రనగర్ ప్రజలందరూ ఇంద్రనగర్ వాసులు కమిటీ అందరూ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పాడేరు మాడుగులు చూసాం. తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రతి ఏరియాలోని ఎక్కడ జరగలేని పండగ ఈ ఇంద్రనగర్లో కుర్రవాళ్ళు వాలంటీర్లు కానీ కమిటీ వారు కానీ చాలా బాగా చేస్తారు. కాబట్టి ఈ పండుగని ఇంకా ముందుకి బాగా జరగాలని, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ తోటి పనులు చేయించుకొని అభివృద్ధి చేస్తారని ముందుకి ఇంకా పండుగని మంచి హృదయంతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాడుగులు పాడేరు ఏరియాలోనే ఉండేది. అదే ఇక్కడ కట్టడం వల్ల చాలా అంటే ఖర్చుతో కూడుకున్న పని అనమాట అక్కడికి వెళ్ళాలంటే. కానీ అందరూ ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకొని ఈ గుడి చాలా డెవలప్ అయ్యింది. ఈ గుడి ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే దూరం అయిపోవడం వల్ల, ఆ గుళ్ళు దూరం అయిపోవడం వల్ల అమ్మవారు ఇక్కడే ఉన్నారనేసి అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే విధంగా ఈ పండుగ కూడా చాలా ఉత్సవ కమిటీ వారు చాలా గ్రాండ్గా గొప్పగా చేస్తారు. ఎవ్వరూ చేయలేనంత విధంగా ఈ పండుగ చేస్తారు. కాబట్టి ఈ పండుగ ఎంత ప్రసిద్ధికి చెందింది. అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. శ్రీ 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 మోదకొండ పండుగ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ రిలీజ్ చేయడానికి వచ్చిన గ్రామ పెద్దలకు మరియు కమిటీ వారికి మరియు ప్రెస్ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ పండుగకి సంబంధించిన ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నట్టుగా 16వ తేదీన పుట్ట బంగారం, 17వ తారీఖున సారి ఊరేగింపు, 18న పండుగ మహోత్సవాన్ని అందరూ ఐక్యంగా ఉండి జయప్రదం చేస్తారని నేను లాస్ట్ వీక్ చూశాను. ఇంతకుముందు ఎప్పుడు అలా చూడలేదు. సారి ఊరేగింపు మనకు చాలా గ్రాండ్గా చేశారు. అంతకంటే లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేసి అందరూ ఐక్యంగా ఉండి ఈ పండుగని జయప్రదం చేయవలసిన కోరుతూ సెలవు తీసుకుంటాం. పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇందిరానగర్లో అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పార్టీలకు కానీ కులాలు కానీ మతాలు కానీ ఎవరికి కూడా ఎటువంటి సందర్భంలో ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా చేయడం ఇది చాలా గొప్పదైన విషయం అని నేను భావిస్తున్నాను. అందువల్ల ఈ కుర్రాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా బాగా చేస్తున్నారు. దానికి ఎంత చెప్పినా తక్కువే నేను అనుకుంటాను.
ఏమంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చేసే ప్రతి పండుగ కన్నా ఇక్కడ పండుగ మాత్రం ఓ ప్రత్యేకత, అంతా కూడా కలిసి చేయడం, చాలా గ్రాండ్గా చేయడం అనేది చాలా విశేషం. నాకు కృతజ్ఞతలు. శ్రీ శ్రీ మోదకొండమ్మ ఆలయ కమిటీ అందరికీ నమస్కారం. స్వాగతం సుస్వాగతం అండి. మన మోదకొండమ్మ పండుగ తొలి అడుగు ఈరోజే మొదలైంది కనుక మా కమిటీ వారు అందరూ తెల్లవారే 5:30 వేసి ఈ రోజు నుండి కార్యక్రమాలన్నీ నెల పండుగ వరకు, అన్న సందర్భం వరకు కష్టపడుతున్నాం కనుక మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. మా కోరిక మన్నించి అందరూ వచ్చినందుకు, అలాగే మా గ్రామ పెద్దలు, అలాగే మా కమిటీ మెంబర్లు, అలాగే మా బాలా గారికి, అలాగే మా సురేష్ గారికి, మా గురుల నాయుడు గారికి, మా సత్యరాజు గారికి, అలాగే మా ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన మా సత్యబాబు గారికి, అలాగే మా మహిళలు, మెయిన్ మా మహిళలు అంటే కమిటీ మహిళలు ఈ రోజు నుంచి ఉదయం సాయంత్రం అనకుండా నిత్యంగా ఎన్ని పనులు ఉన్నాయి ఇంట్లోనే మహిళలు. అలాగే ముఖలింగం గారికి ఈసారి స్వతంత్రంగా ఆయన వచ్చి మీరు ఇంత 20 సంవత్సరాలు ఈసారి మా కమిటీ మెంబర్లో ఉన్నట్టుగా చేసినందుకు కృతజ్ఞతలు సార్. అలాగే నా పేరు ఉల్లూరు తౌలుకోబండి, ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. అలాగే మా సెక్రటరీ మా మోహరాజు గారు, అలాగే మా క్యాషియర్ గుర్తూరు సూరిబాబు గారు, అలాగే మా ధర్మ గారు, అలాగే మా జయశంకర్, అలా మా కమిటీ మెంబర్లు అందరూ ఆల్రెడీ సూరిబాబు గారు, గుర్తూరు సూరిబాబు గారు, మా తులసిరామ్ గారు, మా కమిటీ మెంబర్లు మెయిన్ మెంబర్లు అందరూ పేరు పేరున ఈ రోజు నుంచి తొలి అడుగు పడింది సార్. అందుకే మీ ప్రెస్ మీట్ అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. చుట్టుపక్కల అన్ని గ్రామాల మీద మన గోపాలకొండ వచ్చిన మన మోదకొండ తల్లి పండుగకి చాలా గ్రాండ్గా చేస్తున్నామండి. మహిళలు, మా కమిటీ సభ్యులు అందరూ మా ఇంట్లో పండుగ, మా ఇంట్లో ఆడపిల్ల పండుగనే ప్రతి ఒక్కరు సారి ఊరేగింపు అవనాయండి, ఈ ప్రధాన పండుగ అవనాయండి, పుట్ట పండుగ నుంచి అవనాయండి. ప్రతి దానికి ప్రతి ఒక్కరు మా ఇంట్లో దాని సరే తెల్లవారి మేము 5:30 నుంచి స్టార్ట్ చేసి ప్రతి దానికి మేము తిరిగినామండి. సాయంత్రం వరకు ఎవరు పిలిచినా మా కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు సహకారం చేస్తున్నారండి. అందువల్ల మా కమిటీ వారికి ముందు మా కమిటీలో సభ్యులందరికీ, ప్రెసిడెంట్ తరఫున, సెక్రటరీ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళే ముందు మా కమిటీ వాళ్ళు బాగా వస్తున్న వాళ్ళు వాళ్ళేనండి. తగిన గ్రామ పెద్దలు కూడా సహాయ సహకారాలు బాగా చేస్తున్నారు. మోదకొండ తల్లికి